మాకు ఏం న్యాయము లేదు. మా బాలకృష్ణ పరమ వేస్ట్ సార్. అడక తినేకి సినిమా డైలాగులు పనికి వస్తాడు అంతే. రియల్ జీవితంలో మాత్రము ఉప్పరాత కూడా తనుగాడు. చాలా కర్రేపాకు తీసేసినట్టే వాడు. బాగా చెప్తాను, మీరంతా పెద్దోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఉన్నట్టుగానే మాట్లాడాను. మిమ్మల్ని ఏదో సహాయం చేస్తారని గెలిపించుకున్నాము. ఏం సాయం చేస్తాను నువ్వు? ఏమన్నా అడుగుతానవా నువ్వు? ఏమయ్యా ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడినారు కదా, ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి నువ్వు సీట్లో కూర్చోలేము. మేమంతా లేదే, నువ్వు ఊరికే పోయి కూర్చున్నావాడా? కూర్చోలేదు. ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు? ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సినిమా డైలాగులు కరువు వస్తావు నువ్వు. ఆ రోజు ఉండొచ్చు కదా నువ్వు. అట్లేను పూర్తి అన్యాయం జరుగుతాను సార్. మాకు ఏమీ న్యాయం లేదు. ఏమంటారు సార్? ఏమి అనరు. ఎవరు డబ్బుతో వాళ్ళకి సాయం చేస్తారు. మా ఇంట్లో బీద సాదోళ్ళు ఇప్పట్లో పనికి రారు. ఓట్లు గుద్దినప్పుడు పనికి వస్తారా? ఎవరన్నా మా ఇంటి ముందు టీడీపీ వాళ్ళు రావాలా? ఆ రోజు కనుక నేను మాట్లాడను సార్. ఎంత మా కడుపులో బాధ ఉందో, ఎంత మాకు నేర్పించి మాకు ఇంత ముందు అభిమానం అనేది ఉంటే ఓటు వేసినాం సార్. ఆ పక్క 10 రూపాయలు చేస్తుంటే ఆ పక్క వేసినాం. అది గేసినాము, గెలిపించుకున్నాం. బాగా నేర్పించేస్తున్నారు కదా. ఆ పక్క మా నాయన పెట్టినారు, ఈ పక్క అల్లుని పెట్టినారు. అయినా కూడా తల్లి ఇప్పుడు వాళ్ళతో నేను నిరోధం చేసుకున్నాను. వాళ్ళకంటే ఎక్కువ ఏముంది మాకే? చెప్పండి. నువ్వు ఏడా హైదరాబాద్ లో సినిమా తీసుకుంటాంటే మాకేం పని? నా కొడుకు మాకేం పని? అవకాశం రావాలని ఎదురు చూస్తాను. ఇట్లా ఇంకా అవకాశం వచ్చిందంటే స్టేజ్ లో కూడా ఇదే మాట్లాడతారు సార్. మాట్లాడాలా వచ్చినప్పుడు మాట్లాడతారు సార్. ఎందుకు భయం?